ఇదేంద్రిదా రే యాడికిరా నక్కల్లాగా నక్కి నక్కి పోతాడారు. చిన్న కథ ఏం లేదక్క, తల్లికి వందనం పడిందా? పడిందిరా, ఒక్కరికే పడింది కదా? నా ఇద్దరు బిడ్డలకి పడిందిరా. నిజం చెప్పక ఇద్దరికి పడిందా? నిజంరా స్వామి, ఇద్దరికి పడింది. మదర్ ప్రామిస్ ఇద్దరికి పడిందిరా. గాడ్ ప్రామిస్ గాడ్ ప్రామిస్. ఒరే స్వామి చూడండి రా, ఇద్దరికి 26,000 పడింది. అందుకే అక్క, అందుకే ఇంకా మేము ఎవరిని మీకు 15,000 మీకు 15,000 అని ఎగతల్లి చెయ్యాలో తెలియక తలకాయలు ఏడ పెట్టుకోవాలో అర్థం కాక కండువాలకు ఒప్పుకొని పోతాను. యాడికి పోతానర్రా? ఈ పథకాలు చూసి యాడ పార్టీ మారిపోతామో అని భయమేసి పక్క థియేటర్ లో యాత్ర సినిమా ఆడుతుందంటే సెల్ఫ్ మోటివేషన్ కోసం చూసేకి పోతాను. సంపేసినోడు చిన్న పిల్లోడంట, ఏ మనిషి ఇంకేమన్నా రే 1 సెకండ్. ఎలా పేటిఎం అన్న, నమస్తే అన్న. ఏం చేస్తున్నావురా? నేను కామెంట్లు పెట్టుకున్నా అన్న, జై జగన్ 2029 రప్ప రప్ప అని కామెంట్. నువ్వు కామెంట్ పెట్టట్లేదు, జగన్ అన్నని వ్యక్తిత్వ హననం చేస్తున్నావు. లేదండి. నాటకాలు ఆడకు, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. చంపిన వాళ్ళందరినీ జగన్ అన్న వెనకేసుకొస్తున్నాడని అన్నావా లేదా? ఇప్పుడేమో మావిగానే అంటున్నాడు, గెలిచాక 5 రాజధానులు అంటాడని అన్నావా లేదా? అయినా మీకు తెలుసు, నేను అనలేదు. రే నువ్వు జగనన్న సూపర్ యాప్ ని ఇన్స్టాల్ చేసావురా, అందులో అన్ని పర్మిషన్లు ఇచ్చావు. దాంట్లో ఏం మాట్లాడుతున్నావో మేము మొత్తం వినేసాం. సూపర్ యాప్ పెట్టి మేమేం మాట్లాడుకున్నా వినేస్తున్నావా? అయితే స్టేట్ లో చాలా మంది సిక్కేస్తారుగా. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకు జరగండి. గుండేదో గ్రౌండ్ ఏదో అర్థం కావట్లేదు. మీరు కొంచెం పక్కకునండి, డ్రమ్ ఏదో మీరేదో తేడా తెలియట్లేదు. అయినా వీడితో నాకెందుకులే. లెగ్గు మహిమ. అక్క ఇన్ని రోజులు ఏమైపోయావు అక్క? ముద్రగడ పద్మనాభం గారు మరణిస్తే రియాక్ట్ అవ్వలేదు, సిదిరి అప్పలరాజు కొడుకు యాక్షన్ చేసి చంపేస్తే రియాక్ట్ అవ్వలేదు. ఇదేంద్రిదా జగనన్న చెప్పాడని వాటి గురించి మాట్లాడినా పేమెంట్లు సరిగ్గా రావట్లేదు, బూతులే వస్తున్నాయి. అదే షోలు చేసుకున్నాననుకో మంచి పేమెంట్ వస్తుంది. పేమెంట్ ఎటుంటే నీ లెగ్ అటే అన్నమాట. ఆబ్వియస్లీ. వాడికేమైంది, గిలగిల కొట్టుకుంటున్నాడు. వాడు అనవసరంగా నన్ను గెలికాడు, నా లెగ్ పవర్ ఏంటో చూపించా. అంటే నేను ఊరుకోరా. వీడు కూడా కథం. నారా లోకేష్ రాజీనామా చేయాలని ఏపీ జంజీ యూత్ ధర్నా చేస్తుంది. వాళ్ళని జంజి అన్నావంటే వేడి వేడి గెంజిని ముఖం మీద కొడతా. వైసీపీ యూత్ అక్కడంతా బూతు బ్యాచ్ తప్ప యూత్ ఆడుంది. ఏమో నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకు చేయాలి? డిఎస్సి పేపర్ లీక్ చేశారు కాబట్టి. డిఎస్సి పరీక్ష పెట్టింది ఆన్లైన్ లో అయితే పేపర్ ఎట్లా లీక్ అవుతుందా పేడి ముఖం. అవన్నీ మాకు అనవసరం. ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, నారా లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే. నీట్ పేపర్ లీక్ అయిందని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజీనామా చేశాడు. మరి లోకేష్ లీక్ చేశాడని ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏమీ లేవు, ఆరోపణలు తప్ప. కొన్ని కోర్టుకి వెళ్ళి పిటిషన్ అయ్యండి. సాక్ష్యాలు లేవని కోర్టు కొట్టేసింది. మరెందుకు ముండెడుపులు? మీ వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఒక డిఎస్ఏ ఇచ్చారా? లేదు. మరప్పుడు యువత కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? నిరుద్యోగుల కోసం ఎందుకు నిలబడలేదు? అవన్నీ మాకు తెలీదు. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డిఎస్సి ఎగ్గొట్టి యువత భవితతో ఆడుకున్న మీరు ధర్నాలు చేస్తే డిఎస్సి ఇచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేసిన లోకేష్ గారు రాజీనామా చేయాలా? అవును, లేకపోతే మాకు ఓట్లు పడవు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. ఇట్లాంటి దిగజారుడు రాజకీయం చేస్తే జనం నుంచి మీకు పడేది ఓట్లు కాదు మెట్లు పడతాయి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. పేటిఎం ఆర్కెస్ట్రా వారు సమర్పించు ఈ రోజు మందు దానం చేసిన దాతలు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల్ని పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా 500 మంది రావడం జరిగింది. ఆడవాళ్ళకి 500 రూపాయలు, మగవాళ్ళకి 400 రూపాయలు ఇవ్వడం జరిగింది. బిర్యానీ పొట్లం ఒక క్వార్టర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మందు సమర్పించిన జగన్మోహన్ రెడ్డి వారికి వారి కుటుంబ సభ్యులకి స్కాముల ద్వారా సంపాదించిన ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు ఇవ్వక్కర్లేదు. ఆయన ఇలా పరామర్శలకు వచ్చినప్పుడల్లా మాకు ఒక క్వార్టర్ ఒక బిర్యానీ పొట్లం ఇవ్వాల్సిందిగా ఆ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈసారి ఎలక్షన్ లో జగనన్నకే ఓటేస్తారా? క్వార్టర్ అంటే ఏదో వచ్చాం. ఆ బిర్యానీ వందు అన్నా ఏ బాబు మావిగానే వస్తావా? ఎక్కడెక్కడ
ఎక్కడికి వెళ్ళాలి? మావిగన్. మావి గన్న. ఓహో, అర్థమైంది. మావి గనుకే కదా, నేను తీసుకెళ్తాను. ఎక్కండి. ఏదో తేడాగా ఉందేంటి? దిగండి, ఇదే మావి గన్ను. చాలా మంచోడు భయ్యా. ఎంతో మందిని అడిగాను, ఎవరు ఎక్కించుకోలే. నువ్వు ఇలా అడగగానే అలా తీసుకొచ్చేసావు. డబ్బులు ఎంతండి? ఆ డబ్బులు అవుతండి, మీకు ఫ్రీ. మావి గన్ వచ్చారుగా మీరు, మీకు ఫ్రీ. రేయ్, మావిగన్లో దింపమంటే మెంటల్ హాస్పిటల్లో దింపాడేంటి? రే మెంటల్ హాస్పిటల్లో దింపావేంట్రా? ఇదే మీకు మావి గన్ను. పేడ. ఏంటి బాబాయ్, రీల్ స్టార్ ఇంకా రాలేదు? వచ్చాడు. ఏదన్నా మీటింగ్ అన్నావు, స్టేజ్ లేదు, మైక్ లేదు, కటౌట్లు లేవు. అవన్నీ అవసరం లేదు, నేను ఇక్కడ నిల్చొని మాట్లాడేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి వీడియోలు తీసేయండి. కనీసం మైక్ అన్నా ఉండాలి కదన్నా. ఇదిగో అన్ని తీసుకొచ్చా. నాకొకటి. ఇదిగో నీకు కూడా ఉంది. నీకో కండవా, నాకో కండవా. ఓకేనా? రీల్స్ చేద్దామా? రీల్స్ చేద్దాం. నువ్వు అక్కడికి వెళ్ళి వీడియో తీ, నేను ఇక్కడ మాట్లాడతాను. అలాగేనా? ఇది సెట్. ఏంటని ఇది? స్టేజ్ అడిగాగా, ఇదే స్టేజ్. రెడీ, స్టార్ట్. అబ్బా, ఈ బరువంతా నా మీదే పెట్టాలా? ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవడు పడితే ఆడు ఏది పడితే అది మాడుతున్నా. నా టార్గెట్ మీ మీద లేదు, నా ఫోకస్ నీ మీద లేదు. అన్నా, ఫోకస్ బానే చేస్తున్నానన్నా. ఫోకస్ కదమ్మా, నేను రాసుకొచ్చిన దానిలో ఉన్న ఫోకస్. ఇది మధ్యలో డిస్టర్బ్ చేస్తా మాట్లాడుతుంటే. నా టార్గెట్ మీ మీద లేదు, నా ఫోకస్ నీ మీద లేదు. నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే జనాలు ఫోకస్ చేయట్లేదు. ఇంకా వాళ్ళ బాధలు నువ్వు తీర్చేదేంటి? నా టార్గెట్ అల్లా కార్యకర్తలకి నేను అండగా ఉన్నానా, కార్యకర్తల సమస్యలు తీర్చే స్థాయిలో నేను ఉన్నానని చూసుకోవడం. అయిపోయిందా? బాగుంది. ఓకే అండి, ఇంటికి వెళ్తాను. ఇలా ఇచ్చేయండి, అవన్నీ ఇచ్చేయండి. రేపు మధ్యాహ్నం బస్ స్టాండ్ దగ్గర రీల్స్ ఉంటే నేను ఫోన్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి. సారు, నా పెనిమిటిని మీ సారు కొడుకు బైక్ తో గుద్ది చంపేసినాడు సారు. రోడ్డు మీద అడ్డంగా వస్తే గుద్దరా? అసలే మా సారు కొడుకు 18 ఏళ్ల చిన్న పిల్లోడు. ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. ఆ పెనిమిటి పనికి పోతే గాని పళ్ళం నిండని బతుకులు సార్ మావి. ఇప్పుడు ఆయనే లేకుండా పోయినాడు. ఆ పిల్లల భవిష్యత్తుకి ఏదైనా దారి చూపించండి సారు. పోతే ఏంది ఇప్పుడు? సర్లే, ఓ లచ్చ పరేస్తాం, చంపింది మా సారు కొడుకే అని చెప్పగాకండి. నా పెనిమిటి పానం ఖరీదు లచ్చేనా సారు? ఆ లచ్చ కూడా ఊరికే ఇవ్వం. నువ్వు మా సారింటికి పనిలోకి రావాలా. పెద్దోడు తీసిన పేదోడి పానానికి విలువ ఉండదని మా బాగా సెలవిచ్చారు సారు. తప్పు మీది కాదు సారు. మీ బోటోలకు ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలా? బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. ఏంటంటే అప్పలరాజు గారు, ఏంటి మీ అబ్బాయి ఎలా చేశాడు? తప్పు కదా అది. మా అబ్బాయా ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేయలేదంటారు ఏంటండి? బండేసుకెళ్ళి ఆ గొర్రెల కాపర్ని గుద్ది చంపేశాడంట కదా, తప్పు కదా అది. నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అని ఎరుమ వేసుకుని అడుగుతారేంటండి? జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర మొత్తానికి చెప్పేస్తే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండే ఒక మనిషి చనిపోయాడు. చెప్పేశాడా? సర్లే ఎల్లు. అయినా పిల్లాడికి బండెట్టిచ్చారండి మరీను. ఏదాలు ఇచ్చావయ్యా, నీ పని నువ్వు చేసుకో. ఏంటండి మీ అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేసి గొర్రెల కాపర్ని చంపేశాడంట? నీకెలా తెలుసు? అదేంటి, జగనన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం మొత్తం చెప్పేశాడు కదా, నేను కూడా చూశాను. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండే ఒక మనిషి చనిపోయాడు. అదేంటండి, పేదోడి ప్రాణం అంటే లెక్క లేకుండా పోయింది. 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆవిడ ఇంట్లో పని మనిషిగా రమ్మంటారా? ₹1,00,000 వాళ్ళ ఆవిడ మీ ఇంట్లో పని మనిషిగా రమ్మన్నారా? నేను 2 లక్షలు ఇస్తారు, మీ అబ్బాయిని మా గొర్రెలు కాయడానికి పంపించండి. ఏదో జరిగింది, చిన్న పిల్లాడు. ఎలా మా ఓడి చంపేసినా ఎవరికీ తెలియకుండా వేరేవాడిని పెట్టి రీప్లేస్ చేద్దాం అనుకున్నా. ఈయనేంటి స్టేట్ అంతా ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండే ఒక మనిషి చనిపోయాడు.